శ్రీమాత్రే నమః లలితా తల్లి దేవ్యే నమః అంటూ అమ్మవారికి చూపించండి. ఆ సారి అమ్మవారికి సమర్పించండి. దుర్గా భవానీ తల్లి దేవ్యే నమో నమః, లలితా తల్లి దేవ్యే నమో నమః, కనక దుర్గా తల్లియే నమో నమః, శ్రీమాత శ్రీమాత్రే నమః అంటూ ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ, తల్లి నా కోరిక నెరవేరిపోవాలి, పుత్ర సంతానం కావాలి, ఇల్లు కావాలి, నాకు బండి కావాలి, అన్ని రకరకాల కోరికలు మీకు చాలా ఉంటూ ఉంటాయి. అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? అమ్మవారికి చెప్పుకోండి. ఆ లలితా పారాయణలో అంత మహత్యం ఉంది కాబట్టి నేను వారాహిమాత అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది మాఘమాసంలో. దానికి 116 సార్లు లలితా పారాయణ చేస్తున్నాం. అంటే ఈరోజు ఈ అమ్మ అవతారంతో మేము చేస్తున్నాం మొత్తం అంతాను 116 సార్లు. కాబట్టి ప్రతి లలితా సహస్రనామ పారాయణలో అంత మహత్యం ఉంది. కాబట్టి మీకు వస్తే లలిత చదవండి, లేకపోతే శ్రీమాత్రే నమః అనే మంత్రంతో అమ్మకు చెప్పుకోండి. అంత మంచి జరుగుతుంది మీకు. శ్రీమాత్రే నమః అందరూ పట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత వెనక వాళ్ళు కూడా ఒక్కసారి పట్టుకోండి చాలు. వాళ్ళు చేయండి వాళ్ళ మీద, అందరి మీద అయిపోతుంది. అది ఆవిడ వచ్చింది ఎవరు పట్టుకోండి. అంత కంగారు లేదు. చక్కగా సారి పట్టుకుని అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. కింద పడే మాకు అంత అటు చేసి ఇటు చేసి అది కంగారు లేదు. చాలు. లలితాదేవ్యే నమః, శ్రీమాత శ్రీమాత్రే నమః.